మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. ఎరుకులో విశాలత కలుగు చేయవాడు. 4వ కీర్తన 1వ వచనము. అవును ప్రియులారా, దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట, ఎరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే. అవును, మన పరిస్థితులన్నీ కూడా అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా, ఎటు వెళ్ళాలో తోచనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొర్ర పెడితే ఆ ఇరుకు లాంటి ఇబ్బందులు లాంటి వాటి నుంచి ప్రభువు విశాలమైనటువంటి మార్గంలో మనల్ని నడవ చేస్తాడు. ఈ యొక్క సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయాన్ని కనుక మనం గమనించినప్పుడు, దావీదు సౌలు మహారాజుకు భయపడి పారిపోయి అతడు గాతు రాజు అయినటువంటి ఆకీషు వద్ద ఉన్నాడు. ఆకీషు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము కొంతమంది ఉన్నాము, ఉండటానికి మాకు స్థలాన్ని ఇవ్వండి అన్నప్పుడు సిగ్లకు అనేటువంటి ప్రాంతాన్ని గాతు రాజు అయినటువంటి ఆకీషు దావీదుకి ఇచ్చినట్లుగా మనం గమనించుకోలేరా. అయితే దావీదు లేనటువంటి సమయాన్ని చూసి అమాలేకీయులు దండెత్తి వారి భార్యలను, వారితో ఉన్నటువంటి వారినందరినీ కూడా తీసుకువెళ్ళిపోయారు. అలాగే ఆ యొక్క వారు ఉండేటువంటి ప్రదేశాన్నంతా కూడా తగులబెట్టి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూడొచ్చుకున్నారా. 3వ వచనం నుంచి గమనించినప్పుడు, దావీదును అతని జనులను పట్టణములకు వచ్చినప్పుడు అది కాల్చబడుటయు, తమ భార్యలు, కుమారులు, కుమార్తెలు చెరలోనికి పోవుట చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేనంత బిగ్గరగా ఏడ్చెను అనే మాట చూడవచ్చు. కాబట్టి అక్కడ అన్ని పరిస్థితులు కూడా అననుకూలంగా ఉన్నాయి. ఒక పక్కన వారు వచ్చి, అమాలేకీయులు వచ్చి మొత్తాన్ని తీసుకుపోతే, అక్కడ దావీదుతో ఉన్నటువంటి వారు కూడా తమ తమ కుమారులను బట్టి, కుమార్తెను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనేరే. కాబట్టి పరిస్థితులు, తనతో ఉన్నటువంటి వారు నా వారు అనుకున్నటువంటి వారే దావీదు మీద తిరుగుబాటు చేసినటువంటి స్థితిని మనం గమనించవచ్చు. ఇరుకు లాంటి స్థితి, ఎటు పాలుపోలటువంటి స్థితి, ఏం చెయ్యాలో తెలియనటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు అతడు దావీదు ధైర్యం తెచ్చుకొని, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని అతడు దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా, మేము వారిని తరిమినప్పుడు వారు మాకు దొరుకుతారా అన్నప్పుడు, తప్పక మీరు వెళ్ళండి, నేను వారిని మీ చేతికి అప్పగిస్తానని ప్రభు సెలవిచ్చినట్టుగా మనం చూడవచ్చు. తద్వారా వారందరూ కూడా వెళ్ళడము, అమాలేకీయులను హతం చేసి వారి దగ్గర నుంచి ఏదైతే దోచుకొనబడిందో దాన్ని అంతటా వారు తీసుకురావడం జరిగింది. 18వ వచనాన్ని కనుక గమనిస్తే, ఏలాగున దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన తరువాత దానినంతటినీ తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలనేమి దోపుడు వారు ఎత్తుకుపోయినటువంటి తనంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. కాబట్టి ప్రియులారా, మనము కూడా కొన్నిసార్లు ఇలాంటి ఇరుకైనటువంటి మార్గము గుండా ఎవరు సహాయపడనటువంటి స్థితిలో మనం వెళ్ళొచ్చేమో. కానీ ఎప్పుడైతే దేవునికి మనం మొర్ర పెడతామో, ఆ ఇరుకు లాంటి ప్రదేశాన్నే విశాలపరిచి అననుకూలమైనటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా అనుకూలపరిచి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని యందు మనము విశ్వాసం ఉంచి ఆయన వైపు చూసినప్పుడు ప్రతి అననుకూల పరిస్థితులను కూడా తీసివేసి అనుకూలపరిచి దేవుడు తనకు అనుకూలంగా మారుస్తాడు పిల్లరా. కాబట్టి ఇది నా వాక్య ధ్యానము ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇరుకు లాంటి ప్రదేశం నుంచి, ఇబ్బందుల నుంచి, కష్టాల నుంచి, నష్టాల నుంచి నువ్వు ఒకవేళ ప్రయాణం చేసినా, నీవు నా వైపు చూసినప్పుడు ఆ ఇరుకు లాంటి ప్రదేశాన్ని విశాలంగా మార్చి నీకు అనుకూల పరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇది నా వాగ్దానం ద్వారా మన ప్రతి పరిస్థితిని ప్రభువుకి తెలియజెప్దాం. తద్వారా దేవుడిచ్చేటువంటి విశాలతను మనం పొందుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి,
ఇరుక లాంటి నాయన ప్రదేశము గుండా మేము వెళ్ళినప్పటికీ కూడా మీకు మొర్రపెట్టినప్పుడు ఆ ఇరుకు లాంటి ప్రదేశాన్ని విశాలపరిచేది మీరని సెలవిచ్చారు నాయన. దావీదు యొక్క జీవితం ద్వారా అన్ని వైపులా మూసుకుపోయినటువంటి స్థితి, ఏడవడానికి కూడా శక్తి చాలనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నాయన మీరు విశాలపరిచి తను పోగొట్టుకున్నదంతా తిరిగి ఇవ్వడానికి మీరు కృప చూపించారు ప్రభా. మేము కూడా మీ వైపు చూసి మొర్రపెట్టి మా జీవితంలో కూడా ఇరుకు లాంటి ప్రదేశాలను తీసివేసుకొని విశాలతను కలుగు చేసుకోవడానికి కావాల్సిన కృపను దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.